ఓకే, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం యాక్చువల్గా మా అక్క పెళ్ళి ఉంది. సో మా అక్క పెళ్ళికి గుంటూరు వెళ్ళాలి. అంటే ఇంకా 3 days టైం ఉంది, బట్ వెళ్ళి కొంచెం పనులు అవి ఇవి చేయాలి కాబట్టి సో వెళ్తున్నాను. ఇప్పుడే మనం ఇంటి నుంచి బయలుదేరి గుంటూరు మన బండి మీద వెళ్తాం. సో మీకు మంచి అందులో బయట కరెక్ట్గా మనకు తగ్గట్టే వరుణ్ దేవుడు ప్లాన్ చేశాడు. బయట మంచి వర్షం పడుతుంది, చల్లగా ఉంది. సో మంచిగా అలా ప్రశాంతంగా హాయిగా వెళ్ళిపోదాం. మీరు కూడా నాతో పాటు ట్రావెల్ చేసేయండి. వర్షం పడమని తడిసిపోతున్నాను. అసలు సూపర్ ఉంది, మంచి ఎక్స్పీరియన్స్. అసలు సూపర్ ఉంది గాయ్. A few moments later. ఇదిగోండి మన పెళ్లి కొడుకు వాళ్ళు ఈ ట్రైన్లో వచ్చారు. ఇప్పుడు దిగబోతున్నారు. నేను మా అన్న ఇద్దరం కలిసి వాళ్ళని రిసీవ్ చేసుకుందామని వచ్చాం. సో ఓకే, రిసీవ్ చేసుకుందాం. వాళ్ళని విడిదింట్లో వదిలేసి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. దట్స్ ద టాస్క్ టుడే. ఇదిగో మా అన్న. బ్రో బ్లాగ్ తీయాలా? బ్లాగ్లు నేను పెడతా బ్రో. ఇదిగోండి ఇప్పుడే మనం విడిదిల్లుకి వచ్చాం. ఇదిగోండి మన బావ ఫేస్ దాచుకుంటున్నాడు. ఇది మన బ్రో. ఇదిగోండి ఇప్పుడే మనం ఎక్కించేసి వాళ్ళని విడిదింట్లో దింపేసి మనం ఇప్పుడే వెళ్ళబోతున్నాం మన ఇంటికి. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని, వెదర్ మాత్రం అదిరిపోయింది, మంచి చల్లగా హాయిగా. ఓకే, ఇట్స్ గుడ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వేట మొదలైంది. బాడీ ఇప్పటికైతే అంతా బాగానే ఉంది. 2-3 days తర్వాత ఎలా వెళ్ళిద్దో చూద్దాం. దుమ్ము దులిపేద్దాం. ఇదిగో గైస్, ఇప్పుడే మనం ఇవాళ పెళ్లి పనులతో బాగా బిజీగా ఉండి బాగా పనులు చేసిన తర్వాత ఒక చిన్న బ్రేక్, అంటే ఒక చిన్న రిఫ్రెష్మెంట్, దానికే మనం ఇదిగోండి బజ్జీలు తినడానికి వచ్చేసాం. గుంటూరులోని చాలా ఫేమస్ పాయింట్. ఇదిగో మా అన్న కూడా ఉన్నాడు పక్కనే. హాయ్ బ్రో. నేనే సజెస్ట్ చేశాను. అదే మనోడే సజెస్ట్ చేశాడు. సో తిని చూద్దాం. ఆబ్వియస్లీ బాగుంటుంది. నేను ఇదివరకు తిన్నాను, ఇది మళ్ళీ తినాలనిపించే టేస్ట్. ఓకే, మీరు గుంటూరు ఎప్పుడన్నా వస్తే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నీళ్ళు వచ్చేసింది, అసలు ఎక్కువ వేడి. The next day. పారిపోతుంది. ఇక పొద్దున్న నుంచి మనం బాగా కష్టపడి ఎండలో తిరిగి అదే పెళ్లి పనుల్లో. సో ఇప్పుడే మనం కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం అలా దారిలో వెళ్తుంటే బండి మీద ఒక కుల్ఫీ కనపడింది. సో కుల్ఫీ తిందామని ఫిక్స్ అయ్యాం. అన్న కుల్ఫీ చేస్తున్నాడు. హలో అందరికీ, రేపే సంగీత్. సో రాత్రి ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. 2:30కి మేము ప్రాక్టీస్ చేస్తున్నాం, ఎందుకంటే రేపు మా దగ్గర టైం లేదు. రేపు సంగీత్ కాబట్టి ప్రాక్టీస్ చేస్తాం. నేను, మా అన్నయ్య, మా చెల్లి ముగ్గురం కలిసి ప్రాక్టీస్ చేస్తాం. చూడండి, చూపిస్తా. బ్రో బ్రో The next day. ఇదిగోండి అందరు వచ్చేసారు. అంటే అందరు రాలేదు, ఇంకా కొంతమంది వచ్చారు. అంత ప్లానింగ్, ఏం కొనాలి ఏంటి అదంతా ప్లానింగ్ జరుగుతుంది. పూలు అన్ని చేస్తున్నారు. ఓకే, ఇదిగో పెళ్ళికి కావాల్సిన పూజ సామాన్లు అదంతా మనం తీసుకోవడానికి వచ్చాం. ఇది 1 town, గుంటూరులో 1 town ఇదంతా. ఇక్కడ మిగతా సామాన్లు, పూజ సామాన్లు కానీ పెళ్ళికి సంబంధించిన ప్రతిదీ ఆల్మోస్ట్ అన్ని సామాన్లు ఇక్కడ తీసుకున్నాం. సో అది సామాన్లు. ఇదిగోండి ఇదే రైతు బజారు. పూలు తీసుకుందామని రైతు బజార్కి వచ్చాం. పూలు తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదాం. మోస్ట్లీ సామాన్ అంతా ఇదిగోండి తీసేసుకున్నాం. ఇంక పూలు ఒకటి బ్యాలెన్స్, అది తీసేసుకొని ఇంక ఇంటికి.
పిల్లాడికి మేనమామ ఎవరో ఒకరు ఉంటారు కదా. పిల్లాడికి మేనమామ ఎవరు లేరు అనుకో, ఎవరో ఒకరు ఉంటే మనకు వర్షంలో ఏమన్నా మనం తీసుకెళ్తాం. తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్ళచ్చు. జగదీష్ బాబు అయినా తీసుకెళ్ళచ్చు, నన్ను ఎవరైనా తీసుకెళ్తారు. 10 మంది వెళ్తారా? గైస్ ఇప్పుడే మనం గుంటూరులో అంటే మాకు తెలిసిన వారి ఇల్లు ఇది చూడండి. అసలు ఏదో ఫామ్ హౌస్ లాగా ఉంది. సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మన మామిడాకులు కడతాం కదా, మామిడి మందులు. సో అవి తీసుకుందామని వచ్చాము. అసలు ఫామ్ హౌస్ మాత్రం అదిరిపోయింది, కేక్ ఉంది. సో ఇప్పుడు మనకు తక్షణ కర్తవ్యం ఏంటంటే మామిడాకులు కోసుకొని రెడీగా పెట్టుకుంటే ఎప్పుడు కట్టమంటే అప్పుడు కట్టేద్దాం రెడీగా. సో అది మన ప్లాన్. ఇప్పుడు ఈ మామిడాకులు కట్టేసిన తర్వాత కలెక్ట్ చేసిన తర్వాత ఇంటి దగ్గర పడేసి నెక్స్ట్ విల్ మూవ్ టు అవర్ నెక్స్ట్ టాస్క్ విచ్ ఇస్ అవర్ సంగీత్. సో సంగీత్కి వెళ్ళిపోదాం. ఇదిగోండి గైస్, ఇప్పుడే అయిపోయింది మొత్తానికి. మనం ఇంటికి వెళ్ళబోతున్నాం. ఇంటికి వెళ్ళి పడుకొని రేపు పొద్దున్నే మళ్ళీ లెగాలి. సరే లెగిద్దాం, ఏముంది. ఎలా జరిగింది అనుకుంటున్నారు? అసలేం బాగా జరగలేదు అనుకుంటున్నాను. అదేంటి అంత మాట అన్నావు? అంతే. ఎందుకు? అంతే కదా, ఎందుకు? మీరున్నారని. ఇది జోక్ గానే తీసుకుంటారని అనుకుంటున్నాం. ఏమంటారు ఫోన్ అని? అది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనం ఫ్లెక్సీ చెప్పానా? అరే ఆగరా నువ్వు, ఎందుకురా? మనం ఫ్లెక్సీ తీపిద్దామని వచ్చాము షాప్కి. టైం పట్టుద్ది అన్నాడు. సో అందుకే తిరుగుతున్నాం అటు ఇటు. ఇంకా ఫ్లెక్సీ తీసుకుని వెళ్ళి మన పెళ్లి మండపం ఉంది కదా, దాని బయట పెట్టేస్తే మోస్ట్లీ మన పనులన్నీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి, అవి వేరే డైరెక్ట్ సాయంత్రం భోజనం చేయడమే అంతే. ఇంకా డైరెక్ట్ వెళ్ళి సాయంత్రం చేసినాక జనాలకి పంపిస్తాము. అది అలా ఉంటుంది అది అంతే. ఫుడ్ రివ్యూ సాయి మహీధర్ ఈస్ వెరీ కంఫర్టబుల్, ద ఫుడ్ మోస్ట్ కంఫర్టబుల్ పర్సన్. సరే ఓకే, అది సంగతి. ఓకే కదా, అప్డేట్ ఇస్తూ ఉంటాను. మళ్ళీ సాయంత్రం పెళ్లి మండపం అవన్నీ చూపిద్దాం, సెట్ ఉంటుంది. ఓకే కూల్ గైస్, రెడీ అయ్యాను, వెళ్తున్నాను పెళ్లి మండపానికి. ఇప్పుడు కూడా సామాన్లు మోపిస్తున్నారు, తెప్పిస్తున్నారు. ఇవన్నీ కామన్లేండి. అదే ఇప్పుడే అవి అరటికాయలు ఇంకేయో చిన్న చిన్నవి కావాలంటే లాస్ట్ మినిట్ ఐటమ్స్. సో అవి తీసుకెళ్తున్నాను. ఇదిగో దారిలో ఉన్నాను, వెళ్తున్నాను. వెళ్ళాక మీకు మండపం అవన్నీ చూపిస్తాను. ఇదిగోండి ఇదే మండపానికి ఎంట్రీ. సాగొట్టేద్దాం లోపలికి వెళ్ళి. అంతా అయిపోయింది. ఇంకా ఓకే, లెట్స్ గో బ్యాక్. మా అక్క కూడా వెళ్ళిపోయింది ఇందాక, చూసారుగా. పెద్దనా మొత్తానికి అయిపోయింది. ఎలా ఫీల్ అవుతున్నావు? ఏంటి మా వాళ్ళతో షేర్ చేసుకో. వెరీ అన్హ్యాపీ. వై? అక్క వెళ్ళిపోయింది. అక్క వెళ్ళిపోయిందని అన్హ్యాపీయా? పెళ్ళి ఎలా జరిగింది దానికి? సూపర్. అది ఓకే, రెడీ అయితే వెళ్ళిపోదాం ఇంకా. అమ్మ విష్ణు, ఇదిగోండి మొత్తానికి అయిపోయింది. ఓకే బాయ్. ఇంకా మిగిలింది మేమే. మెల్లగా వెళ్తున్నాం బయటికి వెళ్ళి. ఇంకా గ్లాసులు కడుక్కునే టైం అయింది. గ్లాసులు కడుక్కునే టైం అయింది. ఈ టైం దాకా ఉంచారు. ఎందుకు మాట్లాడుతుంది తెలీదు. బండి అయిపోయింది. అదిగో దీని పెట్రోల్ లేదు, ఇప్పుడు తోసుకుంటూ పోవాలి దీనిలో. సరే ఓకే, ఖాళీగా ఉంది. సరే గైస్, సో దిస్ ఇస్ ది ఎండ్. సో అది గైస్, సక్సెస్ఫుల్గా మ్యారేజ్ అయిపోయింది. దుమ్ము దులిపేద్దాం. ఇంకేముంది, అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపొద్దున మిగతా ప్రోగ్రామ్స్ ఉంటాయిగా, పెళ్ళివే మిగతావి ఉంటాయి. సో అవన్నీ చేద్దాం. వెనక మన వాళ్ళు అదిగో వెయిటింగ్.
ఓకే బాయ్.